నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారత్ ప్రపంచ దేశాలందరూ కూడా భారత్ అంటే గౌరవప్రదమైనటువంటి దేశంగా భావిస్తారు. ఎలాంటి సహాయం చేయాలన్నా భారత్ ముందుంటుంది. భారత్కు అవసరాలు తీర్చడానికి ప్రపంచం ముందుంటుంది. అందులో రష్యా అనేది మనకు గుండెకాయ లాంటిది. అత్యంత ఆత్మీయమైన దేశం రష్యా. చమురు సంక్షోభంలో ఉన్న సమయంలో రష్యా వాళ్ళు మనకు పూర్తి అండదండలు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు, ఎవరు ఇచ్చారు, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న వేళ భారత్కు రష్యా కీలకమైన ప్రతిపాదన చేసింది. దేశీయ అవసరాల కోసం క్రూడ్ ఆయిల్, ద్రవీకృత సహజ వాయు ఎల్ఎన్జీ సరఫరాను మరింత పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఈ మేరకు హామీ ఇచ్చాడు. ఏప్రిల్ 2న ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మంటురోవ్ సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారం ప్రధాన అంశంగా నిలిచింది. భారత మార్కెట్కు స్థిరంగా చమురు, ఎల్ఎన్జీ సరఫరాను పెంచే సత్తా తమ కంపెనీలకు ఉంది అని మంట్రోవ్ స్పష్టం చేసినట్టు రష్యా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఇటీవలి గణాంకాల ప్రకారం జనవరి 2026లో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు 19.3% తగ్గాయి. అయితే ఫిబ్రవరి చివరి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత భారత్ మళ్ళీ రష్యా నుంచి కొనుగోళ్లను పెంచుతోంది. ఇంధనంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, ఎరువులు, కనెక్టివిటీ వంటి ఇతర రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించడంపై ఈ సమావేశాల్లో చర్చించారు. గతేడాది భారత్కు ఎరువుల సరఫరా 40% పెంచామని, భవిష్యత్తులో అన్ని విధాల సహకరిస్తామని మంట్రోవ్ తెలిపాడు. అంత అండ మనకు. ఎరువులతో పాటు సహజ వాయువు, అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులు రష్యా నుంచి మనం తీసుకుంటూ ఉన్నాం. మధ్యలో అమెరికా ఒప్పందం జరిగినప్పుడు కొంచెం తగ్గింది. మళ్ళీ యుద్ధం ప్రారంభమైన తర్వాత వస్తున్నాయి. ఇంకా ఎక్కువ శాతం, ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి రష్యా సర్వం సిద్ధం. రష్యా తాజా ప్రతిపాదన భారత్ ఇంధన భద్రతకు మరో భరోసా ఇవ్వడంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. అంతే కదా, ఎగుమతులు దిగుమతులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, వాళ్ళకు మన దగ్గర పండినవి, మన దగ్గర ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేకుంటే ధన రూపంలో మనం ఇస్తాం. ధనం కూడా వాళ్ళకి విశేషమే కదా ఈ సమయంలో. అందులో అత్యంత ఆత్మీయమైనటువంటి దేశం రష్యా. రష్యా అధ్యక్షుడు పుతిన్ మొన్న మన దేశానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ను పక్కన పెట్టి మోదీజీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిండు. అది చూసి ట్రంప్ నిద్రపోకుండా కూర్చున్నాడు తెల్లందాకా. వీళ్ళ మధ్యలో ఒప్పందం అయితే వాడి మీద ఆధారపడం కదా మనం, అమెరికా మీద ఆధారపడమని భయపడ్డాడు వాడు. ఆయనతో ఏదో గొల్లెం పెట్టిండు. మధ్యాంతర ఒప్పందం అయింది. దాంతో రష్యా నుంచి వచ్చేటి తగ్గించినాం. ఇప్పుడు రష్యా నుంచి ఇంకా పూర్తి స్థాయిలో మన అవసరాల కోసం ఎంతైనా అందించడానికి రష్యా సిద్ధంగా ఉంది. అందుకు మనకి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా, నిర్భయంగా మనకు గ్యాసు కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ అన్నీ మనకు లభిస్తాయి. రైతులకు ఎరువులు కూడా లభిస్తాయి. ట్యాంక్ ఫుల్ చేసుకోవచ్చు, కానీ పొదుపు చేసుకోవాలి. వృధాగా తిరగకుండా అవసరం ఉన్నప్పుడే మాత్రమే తిరగాలి. ఒక్కళ్ళే కార్లో పోకుండా కుటుంబంగా వెళ్ళినప్పుడు కార్లో పోవాలి. పట్టణాల్లో ఉన్నవాళ్ళు 2 వీలర్లో పోవచ్చు. అది ఇబ్బంది అయితే మెట్రో స్టేషన్ దగ్గర బండి పెట్టుకొని మెట్రోలో పోయి హాయిగా ఏసీ, మళ్ళీ వచ్చినప్పుడు దాంట్లో వచ్చి మళ్ళీ బండి. పొదుపు చేసుకునే అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో మనము మన జేబుకు కొంత ఆదాయం తెచ్చిన వాళ్ళం అవుతాం. భవిష్యత్ తరాలకు కూడా అందించగలుగుతాం. ఇవన్నీ సహజంగా ఎవరో తయారు చేసేటివి కాదు కదా ప్రేక్షకులారా, మనకు తెలుసు కదా, సహజంగా లభించేవి భూగర్భంలో. అవి అయిపోతే వారి పరిస్థితి ఏంటి? ప్రత్యామ్నాయం ఏర్పాటవుతున్నాయి, సోలార్ సంబంధించినవి, బ్యాటరీలు వస్తున్నాయి. కానీ ఈ సహజ వాయువులను మనం పొదుపు చేయడం వల్ల మనకు కూడా భవిష్యత్తు ఉపయోగం. ఏమంటారు మీరు? రష్యా మనకు సపోర్ట్ ఇస్తున్నందుకు మీరు కామెంట్ రూపంలో హర్షం వ్యక్తం చేస్తూ, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.